గుత్తి వంకాయ కూర. చిన్న చిన్న వంకాయలు తీసుకొని కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోవాలా. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 గంటలు నూనె వేసి కట్ చేసి పెట్టుకునే వంకాయలన్నీ ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలా. మంట తక్కువ పెట్టుకొని వేసుకోవాలా. మాడిపోకుండా కలబెడతా స్లోలో పెట్టేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలా. అవి ఉడికేలోపు మనం మసాలాకు ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకు ఒక మిక్సీ తీసుకొని ఒక ఎర్రగడ్డ, ఒక 2 టమాటోలు, కొంచెం కొత్తిమీర, శనగకాయ పప్పులు ఒక 2 స్పూన్లు, దాంట్లోనే కారపొడి 2 స్పూన్లు, కొంచెం పసుపు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, ఉప్పు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలా. తర్వాత వంకాయలు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలా మాడిపోకుండా. అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం కలబెట్టేసి మూత పెట్టుకోవాలా. అవి కొంచెం ఉడికిన తర్వాత ఉడికినాయా లేదని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న మసాలా అంతా అందులో వేసేసుకోవాలా. వేసేసుకొని అందులోనే కొంచెం నీళ్ళు కూడా పోసి కలబెట్టేసేయాల. కొంచెం బాగా కలుపుకొని అంతా స్లోలోనే పెట్టుకోవాలా. కొంచెం లేదంటే మీడియం మంటలో పెట్టుకొని ఉడికించుకోవాలా. కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించుకుంటే నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలా. ఇట్లా చూస్తే ఇప్పుడు ఉడికిపోయింది బాగా. ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలా. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ.